వేమన పద్యాలు. రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చి, కురుపతి జనియించి కులము జరిచే, ఇలను పుణ్య పాపమీలాగుగాదుకో, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు మనము ఈ పద్యం యొక్క భావం ఏంటో చూద్దాం. భావం: రాముని పుట్టుకతో రఘువంశము ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశము నశించింది. ప్రపంచములో పుణ్యపాపములు ఈ విధముగానే ఉంటాయి అని చెప్పి వేమన ఈ పద్యంలో చెప్పారు. తర్వాత మనము రెండవ పద్యం చూద్దాం. కులములోననొకడు గుణహీనుడుండిన, కులము చెడును వాని గుణము వలన, వెలయు జరకునందు వెన్ను వెడలినట్లు, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు మనము ఈ పద్యం యొక్క భావమేంటో చూద్దాము. భావం: చెరుకుగడకు చివర వెన్నులడితే చెప్పబారినట్లుగా గుణహీనుడైన వ్యక్తి వలన ఆ కులమంతా చెడిపోవును అని చెప్పి ఈ పద్యం యొక్క భావము. తర్వాత పద్యం ఏంటో చూద్దాం. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న మిగులు గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావమేంటో చూద్దాము. భావము: పూజా పునస్కారముల కంటే బుద్ధి ప్రధానము, మాట కంటే మనసు ప్రధానము, కులము కంటే గుణము ప్రధానము అని చెప్పి వేమన ఈ పద్యంలో చెప్పారు. మనం ఇప్పుడు తర్వాతి పద్యం ఏంటో చూద్దాము. పద్యం: నిండు నదులు పారు నిల్చి గంభీరమై, వెర్రివాగు పారు వేగబొర్లి, అల్పుడాడు రేతి నదికుండునాడున, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావమేంటో చూద్దాము. భావం: నీటితో నిండియున్న నదులు గంభీరముగా నిలిచి ప్రవహించుచుండును. చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగముగా ప్రవహించుచుండును. చెడ్డ గుణములు కలవారు మాటలాడినంతటి తొందరగా, మంచి గుణములు కలవారు మాట్లాడరు అని చెప్పి ఈ పద్యం యొక్క భావము. ఇప్పుడు మనము తర్వాత పద్యం ఏంటో చదువుకుందాము. పద్యం: మిరపగింజ చూడ మీద నల్లగా నుండు, కొరికి చూడులోన చురుకుమనును, సజ్జనులగు వారి సారమిట్లుండురా, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావమేంటో మనం చూద్దాం. భావము: మిరియపు గింజ మీద నల్లగానున్నప్పటికీ దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచువారి పైకి ఏ విధంగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయము బయటపడుతుంది అని చెప్పి వేమన గారు ఈ పద్యంలో చెప్పారు. సరే, ఇంకా మనం మళ్ళీ మరొక తరగతిలో మరికొన్ని పద్యాలతో కలుద్దాము. ఇక సెలవు.